బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఎట్టకేలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సీజేపీతో కాసేపట్లో చర్చలు జరగనుండగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసింది. గత కొద్ది రోజులుగా జంతర్ మంతర్ దగ్గర సీజేపీ ఆందోళన చేస్తున్నారు. ఎట్టకేలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సీజేపీతో కాసేపట్లో చర్చలు జరగనుండగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసింది. గత కొద్ది రోజులుగా జంతర్ మంతర్ దగ్గర సీజేపీ ఆందోళన చేస్తున్నారు. ఎట్టకేలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సీజేపీతో కాసేపట్లో చర్చలు జరగనుండగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రమణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమణ, నీట్ ఎగ్జామ్ లీకేజ్ వ్యవహారంపై సీజేపీ నెల రోజులకు పైగా ధర్నా చేస్తోంది, ఆందోళన కొనసాగిస్తోంది. మొత్తంగా సీజేపీ చేస్తున్నటువంటి ధర్నాలకు ఆందోళనకు మొత్తంగా ప్రస్తుతం మన కీలక పరిణామం చోటు చేసుకుందని భావించాలి ఒక రకంగా. ఎందుకంటే రోజుకి ఉద్యమం అనేది ఉధృతం సాధిస్తుంది. ఇటు అంటే ఢిల్లీ నుంచి మెల్లగా రాష్ట్రాలకు కూడా ఆ నిరసన సెగ తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఇక కేంద్ర ప్రభుత్వం ముందున్న ఏకైక మార్గం, ఎందుకంటే సీజేపీ పట్టుబడుతూ వచ్చింది ఇంతకుముందు కూడా, అంటే 3 గంటలకు ఈరోజు భేటీ కావాల్సి ఉంది మన కేంద్ర మంత్రులతో. ఈ సమయంలో సీజేపీ సంబంధించిన ప్రతినిధి అశుతోష్ తను ఒక ట్వీట్ చేశారు. అంటే మళ్ళీ ఒకసారి వల్ల మేము మీటింగ్ కావాలంటే మాత్రం మా డిమాండ్, ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో, ఏదైతే మంత్రి రాజీనామా సంబంధించి మనకు ధర్మేంద్ర ప్రధాన్ సంబంధించిన రాజీనామా ముఖ్యం కాబట్టి దానికి ఓకే అయితే మాత్రమే మేము చర్చలకు వస్తాం, లేదంటే చర్చలకు వచ్చి కూడా ప్రయోజనం లేదంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వచ్చిన కొన్ని నిమిషాలు, కొన్ని గంటల్లోనే ఈ వ్యవహారం, అంటే ప్రస్తుతం ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా తను రాజీనామా చేస్తున్నట్టుగా ఆ రాజీనామా లేఖను ప్రధానికి ఆయన పంపడం, స్పీకర్కి పంపడం ఇప్పుడు మనకు మొత్తం ఈ వ్యవహారంలో ఒక కీలక పరిణామంగా మనం భావించాల్సి ఉంది. చాలా రోజులుగా మనం చూస్తున్నాం, నెల రోజులకు పైగా తీవ్ర స్థాయికి ఈ యొక్క ఆందోళనలు కొనసాగుతూ వచ్చాయి, ఆందోళనలు వెళ్ళాయి, రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపుతూ వచ్చింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం మల్లగులాలు పడుతూ వచ్చింది, అన్ని డిమాండ్లకు ఓకే చెప్పింది. కానీ ఒక మంత్రికి సంబంధించిన రాజీనామా విషయంలో మాత్రం కొంత అంటే నిర్ణయం తీసుకోలేకపోయింది. ఈ క్రమంలో ఈరోజు మరొకసారి, మూడోసారి ఆ సీజేపీ ప్రతినిధులతో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కావచ్చు, మిగతా అన్ని అంశాలను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు, అంటే యువత నుంచి కూడా చాలా పెద్ద మొత్తంలో ఎన్నడూ లేనంత ఒక తీవ్ర స్థాయిలో మన జంజీ ఉద్యమంగా చెప్తున్నటువంటి ఈ సీజేపీ సంబంధించిన ఉద్యమంలో మొత్తంగా చాలా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతుండడం, అటు రాజకీయంగా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుండడంతో మొత్తంగా కేంద్ర ప్రభుత్వం అయితే ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామాకే ఓకే అయింది. ఎందుకంటే నిన్న నుంచి కూడా 24 గంటల సమయం అడిగినప్పటి నుంచి చాలా అంశాలు చర్చకు వచ్చాయి. ఒక సమయంలో ఆయన సంబంధించినటువంటి శాఖను మారుస్తారని చెప్పి కొన్ని మాటలు వినిపించాయి. కానీ వీరు సీజేపీ ప్రతినిధులు పట్టుబడుతూ ఉండడం, ఈ క్రమంలో వేరే పార్టీలు కూడా మెల్లమెల్లగా తమకు అనుకూలంగా, అంటే ముఖ్యంగా కాంగ్రెస్ లాంటి పార్టీలు తమకు అనుకూలంగా వాతావరణాన్ని మార్చుకుంటున్న పరిస్థితులు రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా మోదీ కూడా మనం చూసాం వీడియోస్ వరుసగా, అటు ఇన్స్టాలో కావచ్చు, ట్విట్టర్లో తన వీడియోలను షేర్ చేయడం, ఇవన్నీ మనం వరుసగా జరుగుతున్న పరిణామాలను చూస్తూ వచ్చాం. ఒక సమయంలో తీవ్రమైన అంటే నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు, అటు ప్రత్యేకంగా ముసాయిదా బిల్లు తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా ఎక్కడ ఆందోళన విరమించలేదు, స్పష్టం చేసిన కేవలం మంత్రి రాజీనామా చేస్తే తప్ప మా ఆందోళనను ఆపమంటూ కూడా వారు స్పష్టం చేసిన పరిస్థితుల్లో ఇక కేంద్రం ముందు ఎలాంటి మార్గం లేకపోవడంతో చిట్ట చివరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందిగా అటు వారు నిర్ణయం చేసుకుంటూ తెలుస్తుంది. దానిలో భాగంగానే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. రాజీనామాలో యువత ఆకాంక్షలను, యువత డిమాండ్ను నేను వారికి గౌరవిస్తూ ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా తన లేఖలో పేర్కొన్నారు. చాలా పెద్ద ఎత్తున, ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ హయాంలోనే 2 సార్లు నీట్ పేపర్ లీకేజ్ అయింది. ఈ ఉద్యమం కేవలం యూతే కాదు, మిడిల్ క్లాస్ సంబంధించిన ఫ్యామిలీస్కు లింకే ఉండడంతో ఈ ఉద్యమం మెల్లమెల్లగా ఇటు ఢిల్లీ నుంచి మిగతా రాష్ట్రాలకు కూడా ఆ సెగ తగులుతూ ఉండడం
తీవ్ర స్థాయిలో ఆందోళన కొనసాగిస్తుండడంతో ఇక ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం జీవచ్చినట్టు మనం భావించాల్సి ఉంది. మొత్తంగా ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించడంతో ఇక మరి ఇప్పుడు చర్చలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. 3 గంటలకి మళ్ళీ ఒకసారి జేపీ నడ్డాతో పాటుగా జితేంద్ర సింగ్ మంత్రులు, కేంద్ర మంత్రులు ఈ సీజేపీ ప్రతినిధులతో భేటీ కాబోతున్నారు. ఆ భేటీలో ఎందుకంటే ప్రధాన డిమాండ్ ఇదే కాబట్టి ఇక ఆందోళన ఖచ్చితంగా ఈరోజు విరమించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకా ఏమైనా డిమాండ్స్ పెట్టబోతున్నారా, ఏం జరగబోతున్నది మరి మాత్రం మరికాసేపట్లో తెలియజేయబోతుంది. ఏదేమైనా 4 రోజులకు పైగా ఆందోళన తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న నేపథ్యంలో ఒక ఉద్రిక్త వాతావరణం మనకు కనిపిస్తోంది. ప్రతిరోజు ఒక ఢిల్లీలో ఒక యుద్ధ వాతావరణం తలపిస్తున్న ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఇక ఈ ఆందోళన కొంత పులిస్టాప్ పడ్డట్టే మనం భావించాల్సి ఉంది. సీజేపీ ప్రతినిధులు ఈ 3 గంటలకు మంత్రులతో భేటీ తర్వాత ఒక సమావేశం అంటే ఒక మీడియా బ్రీఫ్ ఇచ్చే అవకాశం ఉంది. మీడియా బ్రీఫ్లో వారు మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా అంటే మనం చాలా సందర్భాలు మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే నిర్భయ తర్వాత, నిర్భయ ఇన్సిడెంట్ అప్పుడు అంటే కాంగ్రెస్ హయాంలో నిర్భయ జరిగినప్పుడు కూడా సేమ్ ఇదే తరహా ఉద్యమం మనకు కనిపించింది. ఆ తర్వాత అన్నా హజారే సంబంధించినటువంటి దీక్ష చేసినప్పుడు కూడా పెద్ద ఎత్తున జనాలు వారికి మద్దతు పలుకుతూ అక్కడ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారు. ఆ తర్వాత రైతుల ఉద్యమం, బీజేపీ హయాంలో రైతుల ఉద్యమం చూసాం. ఇలాంటి ఈ పరిస్థితుల తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో అంటే ముఖ్యంగా ఎలాంటి చిన్న గొడవ కూడా జరగకుండా ఒక శాంతియుత వాతావరణంలోనే ఎక్కడ ట్రాక్ తప్పకుండా ఒక పక్కా ప్లాన్తో ఈ ఉద్యమాన్ని కొనసాగించారు. ఒత్తిడి తీసుకురావడంలో ప్రస్తుతం ఈ టీం సీజేపీ అయితే సక్సెస్ అయింది భావించాలి. ఏదేమైనా ప్రస్తుతం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మొత్తం మీద ఆందోళనకు పులిస్టాప్ పెట్టే అవకాశమే కనిపిస్తుంది. మరి కాసేపట్లో దానికి సంబంధించి సీజేపీ ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. మీడియాతో మాట్లాడే అవకాశం కూడా లేకపోలేదు. అయితే మళ్ళీ కేంద్ర మంత్రులతో భేటీ కాబోతున్నారు కాబట్టి ఆ భేటీలో ఎలాంటి నిర్ణయాలు చెప్పబోతున్నారు, ఇంకేమైనా డిమాండ్ చెప్పబోతున్నారా? ఎందుకంటే వారు ప్రధానంగా ముందు నుంచి కూడా చెప్తున్నవి రెండే. అందులో ముఖ్యంగా ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో ఈ నీటి పేపర్ లీకేజ్ మూలంగా ఆత్మహత్య చేస్తున్నారో ఆ ప్రతి ఒక్క కుటుంబానికి ₹1 కోటి డిమాండ్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత మొన్న 20వ తేదీ నాడు లోక్సభ ముట్టడి కోసం అంటే పార్లమెంట్ ముట్టడి కోసం వెళ్తున్న క్రమంలో జరిగినటువంటి లాఠీ చార్జ్ కావచ్చు అవన్నీ వాటికి సంబంధించి వారిపై అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటుగా వారి బేషరతుగా బహిరంగ క్షమాపణలు వారితో చెప్పించాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. వారికి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం సానుకూలంగానే స్పందించింది. కేవలం ఒక మంత్రి రాజీనామాకు సంబంధించి మాత్రం కొంత సమయం తీసుకుంది. మొత్తంగా నిన్న మధ్యాహ్నం భేటీ తర్వాత 24 గంటల సమయం కోరినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ భేటీ కన్నా ముందే ఒక గంట ముందే ఇప్పుడు మంత్రితో రాజీనామా చేయించడంతో మొత్తంగా ఈ మొత్తం వ్యవహారానికి అంటే ఈ వ్యవహారం కొలికొచ్చినట్టు మనం భావించాల్సి ఉంది. మరి కాసేపట్లో కేంద్ర మంత్రితో సీజేపీ ప్రతినిధులు భేటీ కాబోతున్నారు. ఆ భేటీలో మరి ఇలాంటి అంశాలు చర్చకు వస్తాయి. దాదాపు తమ ఆందోళన విరమిస్తామని ప్రకటన కూడా చేసే అవకాశం లేకపోలేదు. మరి కాసేపట్లో దానికి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. గీతిక రమణ, మనం చూస్తున్నాం దేశంలో విద్యా వ్యవస్థ అనేది పూర్తి సంక్షోభంలో ఉన్న తరుణంలో తదుపరి బాధ్యతలు ఎవరికి అప్పగించే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే ఇప్పుడు నీట్ అనేది అంటే మన ఈ స్థాయి ఉద్యమాన్ని మనం చూసినప్పుడు మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది నీట్ అనేది మధ్యతరగతి అంటే లోయర్ మిడిల్ క్లాస్ సంబంధించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాలి. ఆ ఫ్యామిలీలకు లింక్ ఉన్నటువంటి ఎంతోమంది విద్యార్థులు ఎంతో ఆశలతో ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్స్ లీక్ కావడం, దాంతో తీవ్రమైన మనస్తాపానికి గురై మన విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం ఇవన్నీ మనం చూసాం. అంటే ఒక తీవ్రమైన పరిస్థితులకు కారణమై దీంతో ఒక పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడమే కాకుండా అదే మంత్రి హయాంలో రెండోసారి కూడా పేపర్ లీక్ కావడంతో ఈ జెన్జీ సంబంధించినటువంటి ఉద్యమం పేరుతో మనకు సీజేపీ ప్రతినిధులు చాలా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించారు. ఆందోళన అసలు కనీ వినని ఎరగని రీతిలో చాలా అన్ని వర్గాల నుంచి మద్దతు లభించడం కావచ్చు. మెల్లమెల్లగా ఈ ఆందోళనలు వేరే రాష్ట్రాలకు కూడా అంటే మొత్తం దేశమంతా కూడా ఒకసారి ఆ సెగ తాకడం ఇవన్నీ కూడా కీలక పరిణామాలుగా మనం భావించాల్సి ఉంది. వచ్చే రోజుల్లో మాత్రం ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇక అంటే పేపర్ లీకేజ్ సంబంధించి మాత్రం ఒక ముసాయిదా బిల్లు తీసుకొచ్చి మనం చూసాం. నిన్న ఆ ముసాయిదా బిల్లు ద్వారా స్పష్టం చేస్తున్న పరిస్థితి చూసాం. 10 కోట్లు జరిమానా కావచ్చు, తర్వాత జైలు శిక్ష సంబంధించిన విషయాలు కావచ్చు, ఇవన్నీ చాలా కఠినమైన నిబంధనలు అమలు చేశారు. ఇక ముందు భవిష్యత్తులో అసలు పేపర్ లీకేజ్ కాకుండా ఖచ్చితంగా స్పష్టమైనటువంటి విధానంతో ముందుకెళ్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ దీనికి బాధ్యులుగా ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ముఖ్యంగా అప్పటి మంత్రికి సంబంధించి మాత్రం చర్యలు తీసుకోకపోవడంపైనే ఈ సీజేపీ ప్రతినిధులు గట్టిగా పట్టుబడ్డారు. ఖచ్చితంగా ఆయన రాజీనామానే మాకు మెయిన్ డిమాండ్, ఆ రాజీనామా చేస్తేనే మేము ఆందోళన విరమిస్తామని కూడా స్పష్టం చేసిన పరిస్థితుల్లో ఇప్పుడు ఇక కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించడం ఈ పరిణామాలను కూడా చాలా వేగంగా పూర్తయ్యాయి. అయితే భేటీ కన్నా ముందే సీజేపీ ప్రతినిధి ట్విట్టర్లో పేర్కొనడం
ఆయన ప్రధానంగా మేమంటే నిన్న మేము చేసిన డిమాండే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, దానికి సంబంధించి స్పష్టత లేనప్పుడు మళ్ళీ ఈరోజు చర్చించాల్సిన అవసరం ఏముంది, మీటింగ్కి అర్థమే ఉంటుందని కూడా ఆయన తన ట్విట్టర్లో ట్వీట్ చేయడం అనేది కూడా చర్చనీయం అయితే కరెక్ట్. ఆ ట్వీట్ తర్వాతే ఈ కీలక పరిణామాలను కూడా చోటు చేసుకున్నాయి. మొత్తం మీద ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మొత్తంగా ప్రస్తుతం అయితే ఇది 100% మనం చెప్పుకోవాల్సింది. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మాత్రం మళ్ళీ ఒకసారి కేంద్ర మంత్రులు మాట్లాడిన తర్వాత CJP ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తంగా ఆందోళనకైతే వారు విరమింపజేయడానికి ప్రకటన చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. గీతిక, అలాగే రమణ, మనం చూస్తున్నాం జంతర్ మంతర్ దగ్గర దగ్గర నెల రోజులుగా ఈ నిరసనలు అనేవి కొనసాగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఈ రాజీనామాతో ఏమైనా ఫుల్ స్టాప్ పడే అవకాశం కనిపిస్తుందా? 100% నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడు అంటే నెల రోజుల పైగా ఆందోళన కొనసాగింది. మెల్లమెల్లగా సెగ ఇతర రాష్ట్రాలకు తాకింది. చాలా కీలక పరిణామాలు వరుసగా చోటు చేసుకునే CJP చేసిన ఈ ఉద్యమాన్ని ఒక సమయంలో కాంగ్రెస్ కూడా కొంత లబ్ధి పొందే అవకాశం కనిపించింది. ఎందుకంటే మనం చూసాం రాహుల్ గాంధీ లాంటి ఒక నాయకుడు ఆ రోజు చలో పార్లమెంట్ ఎపిసోడ్లో తను కొంత సక్సెస్ అయ్యాడని భావించాలి. అలాంటి ఒక నాయకుడు విద్యార్థులతో కలిసి ఆయన వెళ్ళడం ముందుకెళ్ళడం ఇవన్నీ కూడా కొంత పొలిటికల్గా NDAకి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులకు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఇక కేంద్ర ప్రభుత్వం ముందున్న ఏకైక మార్గం ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం తప్ప ఇంకా మరో మార్గం లేదు. దానికి సంబంధించి ఇంత ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమానికి సంబంధించి ఆ తీవ్ర స్థాయిలో వచ్చిన ఒత్తిళ్లు, ఆ తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇవన్నీ బేస్గా చేసుకునే మొత్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని భావించాలి. ఖచ్చితంగా తమ మెయిన్ డిమాండ్ ఏదైతే ఉందో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు కాబట్టి ఈరోజు తమ ఆందోళనకు వారు విరమింపజేసే అవకాశం ఉంటుంది. మరి కాసేపట్లో కేంద్ర మంత్రుల తర్వాత భేటీ తర్వాత వారు ఈ ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ మొత్తం మిలీనియం ఇయర్లో అంటే 2000 సంవత్సరం తర్వాత మనం మాట్లాడుకుంటే ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం అనేది ఈ మధ్య కాలంలో మాత్రం జరగలేదు. అలాంటి ఉద్యమంలో మొత్తం శాంతియుతంగానే ఆ ఉద్యమం జరగడం, ఎక్కడ కూడా సైడ్ ట్రాక్ పట్టకుండా అంటే దాంట్లో నడిపించిన తీరు కూడా ఖచ్చితంగా అందరిని మెప్పించింది. ఒక్కొక్క మెల్లిమెల్లిగా అన్ని వర్గాల నుంచి కూడా మద్దతు కూడా పెద్ద ఎత్తున వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక కేంద్ర ప్రభుత్వం ముందు వేరే మార్గం లేదు కాబట్టి ఇక ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించడమే ఒక మార్గం కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు తమ ఆందోళన విరమిస్తామని వారు ఒక ప్రకటన చేస్తారు. మరి కాసేపట్లో అంటే మళ్ళీ కేంద్ర మంత్రులతో భేటీ తర్వాత తమ నిర్ణయాలను, తమ భవిష్యత్తు కార్యాచరణను CJP ప్రతినిధులు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. గీతిక, అలాగే రమణ, కేవలం ఈ రాజీనామాతోటే సరిపెడతారా? అలాగే NTA లీకేజీకి సంబంధించిన అధికారులపై కూడా ఏమైనా చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? ఆల్రెడీ NTA సంబంధించి 47 మంది అధికారులు వారిని తొలగించారు. NTAకి సంబంధించి చాలా మార్పులు అంటే ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఎందుకు చేయలేకపోతున్నారు అనే విషయంలో కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాబట్టి అందులో ఆ ఎగ్జామ్ విధానంలోనే కొన్ని సమూల మార్పులు తీసుకురావాల్సిన డిమాండ్ కూడా వినిపిస్తున్న క్రమంలో ప్రస్తుతం CJP ప్రతినిధి కూడా ఆ డిమాండ్ ఇటు కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచారు. కాబట్టి వాటి గురించి కూడా పూర్తి స్థాయిలో మేము చర్చిస్తున్నాం. విద్యార్థుల భవిష్యత్తే మా ముఖ్యమంటూ కూడా మోదీ నేను వీడియో చేసిన మాటలు మనం చూసాం. ఆ వీడియో కూడా కోట్లలో వ్యూస్ పోతుంది, 30 కోట్ల పై దాడిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉందనే దానికి ఆ వీడియో కూడా ఒక నిదర్శనం. అంటే మోదీ లాంటి దేశ ప్రధాని ఏకంగా తన దగ్గర అంటే కెమెరాస్ అవన్నీ ఉండడం కూడా స్వయంగా తనే ఫోన్లో ఒక వీడియో రికార్డ్ చేసి పోస్ట్ చేశారంటే ఈ అంశానికి ఆయన ఎంత ప్రియారిటీ ఇచ్చారనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంది. అంటే రాజకీయంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చాలా పెద్ద ఎత్తున సెగ అటు మొత్తం అన్ని రాష్ట్రాలకు మెల్లమెల్లగా పాకుతుంది. సౌత్లో కొంచెం తక్కువ ఉన్నప్పటికీ సౌత్లో తెలంగాణలో మాత్రం చాలా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగాయి. కానీ మిగతా నార్త్లో మాత్రం పరిస్థితి చాలా తీవ్ర స్థాయిలో వెళ్ళింది. అక్కడ ఆందోళన రోజుకి అంటే ఖచ్చితంగా పక్కదారుడు పడుతున్నాయి. అసలు ఈరోజు సెంట్రల్ ఫోర్స్ కూడా కొంత పెంచింది. జంతర్ మంతర్ వద్ద ఇంకా కొత్తగా ప్రత్యేక బలాలను కూడా ఏర్పాటు చేశారు. ఏం జరగబోతున్నట్టు ఉత్కంఠ కొంత కొనసాగింది. కానీ ఇక ఈ పరిణామాలను చూస్తూ ఉంటే రాజకీయం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యూత్ జెన్జీగా చెప్పుకుంటున్నటువంటి ఆ యూత్ ఏదైతే ఉందో వారంతా ఒక ట్విట్టర్ వేదికగా, ఇన్స్టా వేదికగా చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈరోజు సక్సెస్ అయ్యారని భావించాల్సి ఉంది. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి లింక్ ఉన్నటువంటి వ్యవహారం కాబట్టి ఈ అంశం కొంత సున్నితమైన అంశంగా మారింది. అన్ని వర్గాల నుంచి కూడా మద్దతు లభించింది. మొత్తంగా CJP ఈ అంశంలో తాము అనుకున్న లక్ష్యాన్ని నెరవేరినట్టే భావించాల్సి ఉంది. మొత్తం మీద మరి కాసేపట్లో అధికారిక ప్రకటన అంటే మొత్తం ఆందోళన విరమణకు సంబంధించి CJP ప్రతినిధులు మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. స్పష్టంగా వారు ఇప్పుడు కేంద్ర మంత్రులతో భేటీ తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారు. గీతిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.